శ్రీ పండరీరంగ జన ప్రసన్న చంద్రవాగా తీరవంతురంగా పైనీవు పుండరీకునిద్రోవిటుక పైనీవు పండరీపురమున చేసినారు పండరీపురమున చేసినారు పరమ పురుషుడు జ్ఞానదేవుని ఎన్నో రకాలైనటువంటి కొన్ని సమస్యల్ని కూడా మీరు రూపుమాపుతున్నారు. మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నారు. ఉంచండి పర్లేదు. ఓకే ఇలా చూడమ్మా. ఓకే ఈరోజు మన అంగన్వాడీ కార్యకర్తలు అంగన్వాడీ సహాయకురాల సర్వీస్ని గుర్తించి వారి ఫెలిసిటేషన్ చేసినందుకు మన డిపార్ట్మెంట్ తరఫున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. మరి ముఖ్యంగా మన అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు శాలరీ గురించి చాలా రోజులుగా పోరాటం చేస్తూ ఉన్నారు, చాలా వర్రీ అవుతున్నారు. అయితే త్వరలో మీ ఆశలన్నీ నెరవేరాలని, కొత్త సంవత్సరంలో అవన్నీ పూర్తవ్వాలని కోరుకుంటూ, మరి ఎన్నైనా సరే మనం కథల రంగంలో దిగాం కాబట్టి మనం మడమ తిప్పకుండా ఆ సర్వీసెస్ అన్నీ కూడా సక్రమంగా చేసి మంచి పేరు తెచ్చుకోవాలని, అలాగే మన జిల్లాకి మీ ప్రాజెక్టుకి మంచి పేరు తేవాలని కోరుకుంటూ మీ అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని
మేము ప్రజ్వల అని ఒక స్వచ్ఛంద సంస్థ నుండి ఇక్కడికి రావడం జరిగింది. గత సంవత్సరంగా కూడా మేము ఇక్కడ అంగన్వాడీ టీచర్స్ కి, అదేవిధంగా డిఆర్డిఏ స్టాఫ్ కి, అదేవిధంగా హై స్కూల్ టీచర్స్ కి కూడా మేము ట్రైనింగ్ ఇస్తున్నాము. అది మనుషుల అక్రమ రవాణా అన్నటువంటి ఒక విషయం పైన. అది ప్రజ్వల స్వచ్ఛంద సంస్థని సునీత కృష్ణన్ మేడం గారు పద్మశ్రీ అవార్డు గ్రహీత. ఆవిడ 1996 లో స్టార్ట్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఆడపిల్లల అక్రమ రవాణా అరికట్టడమే. దాంట్లో భాగంగానే రెస్క్యూ చేయడము, రిహాబిలిటేషన్ ఇవ్వడము, ఇంటిగ్రేట్ చేయడము, అడ్వకసీ ద్వారా లీగల్ గా సపోర్ట్ చేయడము, ప్రివెన్షన్ యాక్టివిటీస్ లో భాగంగా ఇలా కమ్యూనిటీలో ట్రైనింగ్స్ చేయడం కూడా జరుగుతుంది. అయితే ఈ డిస్ట్రిక్ట్ మేము చూస్ చేసుకోవడానికి కారణం ఏంటి అని అంటే ప్రజ్వలకి ప్రతిరోజు కూడా దాదాపుగా ఎంతో మంది చిన్నారులు ఆడపిల్లలు మోసపోయి ఇక్కడికి రావడం జరుగుతుంది. అలా వచ్చినటువంటి ఆడపిల్లల్లో ఎక్కువగా మాకు వచ్చినటువంటి లిస్ట్ ప్రకారంగా డేటా ప్రకారంగా చూసుకుంటే మన వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి ఆడపిల్లలు ఎక్కువగా మోసపోయి రావడం జరుగుతుంది. ఆ విధంగా ఇక్కడ ఉన్నటువంటి హై స్కూళ్లలో, ఇక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్స్ కి, అంటే ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి ట్రైనింగ్ ఇచ్చినట్లయితే వాళ్ళ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా విషయం చేరవేయడం జరుగుతుంది. అవేర్నెస్ వచ్చిన తర్వాత ఎవరు కూడా మోసపోకుండా ఉంటారనే ఉద్దేశంతో ఈ శిక్షణ కార్యక్రమాలు అన్ని కూడా చేయడం జరిగింది. ఓవరాల్ గా 1 year కంప్లీట్ అయిపోయింది. ఈ రోజు ఉమెన్స్ డే మనకి 8th సండే రావడం వల్ల ఫర్దర్ గా ఈ రోజు మేము ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకోవడం జరిగింది. మన వీరవాసరం మండల అంగన్వాడీ టీచర్స్ అందరినీ కూడా ఒక దగ్గర గ్యాదర్ చేసి వాళ్ళల్లో మంచిగా మా ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఫర్దర్ వాళ్ళు కమ్యూనిటీలో ప్రోగ్రామ్స్ చేసి, అదేవిధంగా కేసెస్ డీల్ చేసినటువంటి మంచి అంగన్వాడీ టీచర్స్ అందరినీ కూడా గుర్తించి వాళ్ళకి సన్మాన కార్యక్రమాలు కూడా పీడీ గారి చేతుల మీదుగా చేయడం జరిగింది అన్నమాట. నేను ప్రజ్వలలో స్వచ్ఛంద సంస్థలో నేను అసిస్టెంట్ కోఆర్డినేటర్ గా వర్క్ చేస్తున్నాను. గత 1 సంవత్సరం నుండి ఇక్కడ చూసుకున్నట్లయితే అంగన్వాడీ టీచర్ వాళ్ళకు చైల్డ్ సేఫ్టీ పైన, యాంటీ ట్రాఫికింగ్ పైన వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ద్వారా విలేజ్ లెవెల్లో ఉన్నటువంటి, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రతి మనిషికి దీనిపైన అవేర్నెస్ రావాలని వాళ్ళ ద్వారా ప్రతి విలేజ్ లెవెల్లో ఉన్నటువంటి ప్రతి పీపుల్స్కి అవేర్నెస్ పొందడం జరిగింది. దాంతోపాటు వాళ్ళు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ తో పాటు ఏదైనా కేసెస్ గుర్తించిన వెంబటిని ఎవరికి సంప్రదించాలని దానిపైన కూడా వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఎన్నో కేసెస్ కూడా రాబట్టి పోలీస్ దృష్టికి తీసుకెళ్లి కొన్ని కేసెస్ రాబట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ ఉమెన్స్ డే సెలబ్రేషన్ లో భాగంగా ఎవరైతే ఈ విధంగా ఎక్కువ గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేశారో ఆ ట్రైనింగ్ తర్వాత మా ప్రజ్వల సంస్థ గుర్తించి వాళ్ళకు ఈరోజు సన్మాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. థ్యాంక్ యూ. ఈ విధంగానే క్షేత్రస్థాయిలో దీన్ని అరికట్టితే చాలా వరకు దీనిపైన అవేర్నెస్ పొందితే ప్రతి ఒక్కరికి అవేర్నెస్ వస్తే దీన్ని ఎలాగైనా అరికట్టగలుగుతామని కోరుకుంటూ